ఈ రోజు తిండి మీద విధ్వంసం బయట ఎక్కడా కాదండి, మన ఇంట్లోనే నా అంతట నేనే 1 కేజీ కోడి తెచ్చుకొని 1 కేజీ బాస్మతి బియ్యంతో వెరైటీగా బిర్యానీ చేసుకొని ఒక్కడనే కూర్చొని మొత్తం అంతా ఒక పట్టు పట్టేశానండి. మీ ఇష్టం, ఇది బిర్యానీ అయినా పలవైనా ఏదైనా అనుకోండి, కానీ మీరు కూడా తయారు చేసుకుని తినండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటది. బియ్యంలో పసుపు, ఉప్పు, కారం, ఒక 4-5 చెంచాలు నెయ్యేసి బియ్యాన్ని బాగా కలిపేసి పక్కన పెట్టండి. తర్వాత సేమ్ చికెన్ లో కూడా ఉప్పు, పసుపు, కారంతో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇది కూడా బాగా కలిపేసి పక్కన పెట్టండి. దీంట్లో నెయ్యి అక్కర్లేదు. నెయ్యి వేసామంటే మాత్రం పెంట పెంట అయిపోద్ది. పొయ్యి మీద ఎసరక నీళ్లు పెట్టండి. ఇప్పుడు ఆ వాటర్ లో బిర్యానీ స్పైసెస్ తో పాటు ధనియాలు, కరివేపాకు కూడా వేసి మరగనివ్వండి. లేట్ చేయకుండా బిర్యానీ హండీ కూడా పెట్టి పొయ్యి మీద కొద్దిగా నూనె, నెయ్యితో పాటు బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం స్టార్టింగ్ లో మ్యారినేట్ చేసి రెడీగా పెట్టుకున్న చికెన్ కూడా వేసేయండి. చికెన్ వేసి మూత పెట్టి మూత తీసారనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత నీళ్లు బయటకు వచ్చి మంచి వాసన వస్తుంది చికెన్. ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం ఇందాకే రెడీగా కలిపి పెట్టుకున్న బియ్యం కూడా వేసేయాలండి. వేసి ఒకే ఒక్క నిమిషం వేపిన తర్వాత మొత్తం మనం రెడీ చేసుకున్న చారు చిచి మరిగించి నీళ్లు కూడా వేసేయండి. మొత్తం వడకట్టి మాత్రమే వేయండి. ఇది బాగా కలిపిన తర్వాత ఇంకొక స్పెషల్ మసాలా వేయాలండి, అది ఇదే. కామెంట్స్ లో ఉంది, చెక్ చేసి ఇది కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపి ఉప్పు సరిపోయింది లేదో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత తీసారనుకోండి, స్పైసీగా ఉండే ఎర్ర ఎర్ర ఈ పలవా బిర్యానీ ఏదో ఒకటి రెడీ అండి. ఫస్ట్ మాత్రం ఏదున్నా లేకపోయినా లెగ్ పీస్ మాత్రం మస్ట్. ఇంకా లెగ్ పీస్ తో పాటు బిర్యానీ కూడా పెట్టుకుని హడావిడి కోసం ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ కూడా పెట్టేసి ఇక యుద్ధం అయితే మొదలెట్టేహానండి. ఇక మన అలవాటు ప్రకారం ముందు దండం పెట్టుకుని ఒకే ఒక ముద్ద తిని పక్కనే ఉన్న లెగ్ పీస్ తిన్నానండి, బాగుంది. ఇక తర్వాత మా పావని చేసిన కోడి కూర కలుపుకొని తింటే ఉందండి నా సామి రంగా చింపేసిందండి బిర్యానీ మాత్రం. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాను మరి.